అమర్దీప్ చౌదరి అభిమానులకు ఫైనల్లీ ఒక శుభవార్త అని చెప్పవచ్చు. సో ఇదేంటంటే అమర్దీప్ చౌదరి హీరోగా నటిస్తున్నాడు కదా! ఆ సినిమా అయితే పట్టాలు ఎక్కబోతుంది. నిన్నైతే ఫస్ట్ షూట్ కూడా వాళ్ళు చేశారు. ఫస్ట్ క్రాఫ్ట్ కూడా కంప్లీట్ చేశారు అనైతే ఇన్ఫర్మేషన్ అయితే మాకైతే వచ్చిందనమాట. ఇంకోటి ఏంటంటే హీరోగా అమర్దీప్ చౌదరి రాబోతున్నాడు. హీరోయిన్‌గా సురేఖ ఉన్నారు కదా! ఆర్టిస్ట్. సో సురేఖ వాణి గారు వాళ్ళ అమ్మాయి సుప్రీత గారు దాంట్లో హీరోయిన్‌గా చేస్తున్నారనమాట. మీరు చూస్తే ఫస్ట్ క్రాఫ్ట్ కూడా అయితే కంప్లీట్ చేసుకున్నారు. ఒక చిన్న బిట్ అదైతే చాలా అద్భుతంగా వచ్చింది అని అంటూ అయితే ఫస్ట్ డే ఆఫ్ సెట్స్ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్ అంటూ అమర్దీప్ చౌదరికి అలానే వాళ్ళ కూతురు సుప్రీత గారికి అయితే సురేఖ వాణి గారు అయితే ఇన్స్టాగ్రామ్ అయితే పోస్ట్ చేశారనమాట. ఈ వీడియో అయితే చాలా అయితే వైరల్గా మారింది. ఇంకొకటి ఏంటంటే సుప్రీత గారు అయితే చాలా అయితే తనకైతే మూవీ ఆఫర్స్ రావాలి, ఈ యొక్క ఫస్ట్ ఫిల్మ్ తనకైతే బ్లాక్ బస్టర్ అవ్వాలి అని అంటూ తనైతే ఫస్ట్ మీట్లో అయితే చెప్పడం జరిగిందనమాట. నేను సినిమాల కోసం మా అమ్మగారు సైడ్ యాక్టర్గా చేశారు. యాక్చువల్లీ మా అమ్మగారు కూడా హీరోయిన్ అవ్వాలనేసి చాలా అయితే హోప్ ఉండే అప్పట్లో. కానీ మా అమ్మగారిని చాలా వరకు తొక్కేశారు. ఖచ్చితంగా నేను ఒక మంచి మూవీ హీరోయిన్ కావాలి అని అంటూ తనైతే మాట్లాడడం చూసామన్నమాట మనందరము. సో ఈవెన్ అమర్దీప్ చౌదరి గారు కూడా బిగ్ బాస్ సీజన్ 7లో ఉన్నప్పటి నుండి తనకైతే మూవీస్ అంటే నాకు చాలా ఇష్టం. మూవీస్ కోసమే వచ్చాను. కానీ నాకు తిరిగిన ఆఫీస్ లేదు. కానీ మెల్లగా నేను ఒక సీరియల్ తర్వాత చేసుకున్న తర్వాతనే నేను మూవీస్లోకి వెళ్ళాలని కోరిక ఉండేదన్నమాట. సో ఆ కోరిక ఇప్పుడు నెరవేరింది. ఖచ్చితంగా నన్ను సపోర్ట్ చేయండి అంటూ తన మాట్లాడి మనం అందరం చూస్తాం అనమాట. ఈవెన్ అమర్దీప్ చౌదరి బిగ్ బాస్ హౌస్లోకి రాకముందే ఈ ఆఫర్ అయితే వచ్చిందంట తనకి. కానీ బిగ్ బాస్ సీజన్ 7 కంప్లీట్ చేసుకున్న తర్వాత ఈ యొక్క మూవీ అయితే పట్టాలు ఎక్కబోతుంది అనేది ఇన్ఫర్మేషన్. చాలామంది అంటున్నారు ఈ యొక్క ఆఫర్ నాకు బిగ్ బాస్ నాగార్జున గారు ఇప్పించారనేసి చాలామంది అభిప్రాయపడుతున్నారు. ఇది నేను బిగ్ బాస్ సీజన్ 7కి వెళ్ళక ముందే వచ్చింది అని అంటూ అమర్దీప్ చౌదరి ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పడం జరిగిందనమాట. సో ఏదైతే ఏమి మొత్తానికైతే అమర్దీప్ చౌదరి హీరో కాబోతున్నాడు అని అంటే నిజమని చెప్పాలన్నమాట. సో శరవేగంగా అయితే షూటింగ్ అయితే స్టార్ట్ చేశారు. ఎక్కడా కూడా కాంప్రమైజ్ అయ్యేది లేదు అని అంటూ ప్రొడ్యూసర్స్ కానివచ్చు, డైరెక్టర్ కానివచ్చు, స్క్రిప్ట్ రైటర్స్ కానివచ్చు అందరూ కూడా పకడ్బందీగా ప్లాన్ చేసుకుని స్టార్ట్ చేశారు అని అయితే ఇన్ఫర్మేషన్. ఓవరాల్గా ఈ వీడియోపై మీ ఒపీనియన్ ఏంటి అన్నది కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.